ఎస్, నేను అదృష్టవంతున్నే. నేను ఎప్పుడు కూడా కులం ఒక సమస్యల మీద పోరాడాను. కులంతోనే ఉన్నాను 15 రోజులు. అలాగే మిగతా కులాలను దేశించలే, ఎప్పుడు మిగతా కులాలను కలుపుకునే వెళ్ళా. అలాగే ఎస్, నేను అదృష్టవంతున్నే. నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, సంస్కారవంతమైన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను వచ్చాను. ఎస్, నేను అదృష్టవంతున్నే. నాకు అదృష్టం ఉంది కాబట్టి ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ దృష్టిలో పడి ఈ రోజున మంత్రి పదవి నాకు ఇవ్వడం జరిగింది. ఎస్, నేను అదృష్టవంతున్నే. నేను నమ్ముకున్న కులం కష్టాల్లో ఉన్నప్పుడు, అన్యాయంగా అల్లరి కేసుల్లో ఇరుక్కున్నప్పుడు మీరు మమ్మల్ని నమ్మండి, మేము అమాయకులు అన్నప్పుడు లక్షలాదిగా తరలి వచ్చి మాకు భరోసా ఇచ్చారు. చూసారా, నేను అదృష్టవంతున్నే. ఎస్, నేను అదృష్టవంతున్నే. మీ అందరి ప్రేమ నాతో ఉందనే నన్ను గుర్తించి నాకు ఇవాళ మంత్రి పదవి ఇచ్చారు ఎన్డీఏ కూటమి. అది నేను ఎప్పటికీ అదృష్టవంతున్నే.